నన్ను భయపెడుతున్నావు. నేనే నీ అసలైన మనవరాల్ని అని ఇప్పుడు నువ్వు నమ్మినా నమ్మకపోయినా నో ప్రాబ్లం. తర్వాత అయినా నమ్ముతావు. కానీ ఈలోపు ఈ ఆట ముగిసిపోతుంది గ్రాని. మళ్ళీ నువ్వు పాత బట్టల మూటతో ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోవాల్సిందే. దాన్నుంచి తప్పించుకోవాలంటే నువ్వు నేను చెప్పినట్టు వినాలి గ్రాని. నన్నేం చేయమంటావు? దాసు బావని కలవకూడదు. దాస్ ఎక్కడున్నాడు? నీకేమైనా తెలుసా? అంటే నీకు కూడా తెలీదా? అత్తింటికి వెళ్తే అనుమానం వస్తుంది. మరక్కడ ఏం జరుగుతుందో ఎలా తెలుసుకోవడం? ఆ పోయిన ఉగాదికి మీ తాత జేబులోంచి కొట్టేసిన డబ్బుతో కొన్న ఫోన్తో. ఎవరికి ఫోన్ చేస్తున్నావు? చెప్పు పిన్ని. కార్తీక్ దీప ఇంకా ఇంటికి రాలేదు. అదే డ్యూటీకి టైం అవుతుంది కదా, ఎందుకు రాలేదో తెలుసుకుందామని. ఓనర్ గారు వర్కర్ గురించి ఫోన్ చేశారా? అలా అంటావేంటి కాంచనా? రాలేదు అంటే దీపకేవైనా ఆరోగ్యం బాగోలేదేమో అని. ఆ దేవుడి దయవల్ల మా ఇంట్లో అందరం ఆరోగ్యంగానే ఉన్నాం పిన్ని. మరి వాళ్ళెందుకు రాలేదు? గుడికెళ్లారు. ఆహా అవునా? మంచిది మంచిది, గుడికెళ్ళడం మంచిదే. ఇంకేంటి విశేషాలు? టిఫిన్ చేసావా కాంచనా? నువ్వు ఫోన్ చేసిన పని పూర్తయినట్టుందిగా పిన్ని. ఉంటాను. దీనికి కాళ్ళు పనిచేయకపోయినా పొగరికి మాత్రం ఏం తక్కువ లేదు. సారీ అమ్మా, కాంచనని సొంత మేనత్ కదా, తిడితే ఫీల్ అవుతావు కదా. నాది యాక్టింగ్ అన్నావు కదా, ఆ పని ఇప్పుడు నువ్వు చేస్తున్నావు. కార్తీకు దీప గుడికి వెళ్లారట. ఇది నువ్వు చెప్పాల్సింది. దాసిని గుళ్ళో కలవడానికి వెళ్లారంటావా? ఆ రకంగా చూస్తే మరో మనిషి కూడా కనిపించట్లేదు. అతను కూడా గుడికి వెళ్లాడంటావా? ఎవరు? మీ నాన్న దశరథ. నువ్వు చెప్పిన ఆట ఇది కాదు కదా. అన్నయ్య, నువ్వు వడ్డు తప్పుకోరా. మావయ్య, నేను చెప్పేది విను. నువ్వు చెప్పేది విన్నాను కాబట్టి నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. అమ్మ గురించి ఆలోచించినానా? నీ గురించి కూడా ఆలోచించాలి కదమ్మా. జోష్న మంచిది కాదు. మనం ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదమ్మా. భయపడాల్సిన అవసరం లేదు, కానీ జాగ్రత్త పడాలి కదా. మనమేం తప్పు చేశామని జాగ్రత్త పడాలిరా. మనమే తప్పు చేయలేదు మావయ్య, కానీ తొందరపడి ఇప్పుడు తప్పు చేస్తున్నాం. అత్తకి జోస్న అంటే ప్రాణం. నువ్వు వెళ్ళి జోస్న నీ కన్న కూతురు కాదు అంటే తట్టుకోగలరా? నువ్వు తండ్రిలా కాదు, ఒక తల్లిలా ఆలోచించు. పైగా అత్త ఎలాంటి పరిస్థితుల్లో ఉందో మా అందరికంటే నీకే బాగా తెలుసు. కూతురు శాంపిల్స్ మ్యాచ్ అవ్వలేదంటేనే చావు భయం పెట్టుకున్న అత్తని ఎలా కాపాడుకోవాలో తెలియక దీపం తీసుకెళ్లి బ్లడ్ శాంపిల్స్ ఇప్పించాను. అవి జోస్న శాంపిల్స్ అన్నట్టు డాక్టర్ గారితో చెప్పించాను. అంటే ఈ నిజం డాక్టర్ గారికి కూడా తెలుసు. డాక్టర్ కూడా మన మనిషే, ఎవరికి చెప్పరు మావయ్య. నువ్వు ఎన్ని చెప్పినా సరే నేను వినరా. నేను ఎవరికి భయపడను. ఏం జరిగినా సరే సుమిత్రకి నేను అర్థమయ్యేలా చెప్తాను. తనని కాపాడుతుంది దీప అని తెలియక జ్యోత్స్నని పూజిస్తుందిరా మీ అత్త. అసలు నిజం తెలిస్తే ఎవరిని పూజించాలో తనకే అర్థమవుతుంది. అన్నయ్య, నువ్వు మాట్లాడకు. నీలాంటి వాడికి మాట్లాడే అర్హత లేదు. అసలు నీ మొహం చూస్తేనే అసహ్యం వేస్తుంది. కళ్ల ముందు జరిగిందంట చెప్పలేకపోయాడంట. అందరూ కలిసి అన్యాయం చేసింది నా కూతురికిరా. ఇక చాలు. ఇక నా కూతురు కంట్లోంచి ఒక్క కన్నీటి చుక్క కూడా రావడానికి వీల్లేదు. శివన్నారాయణ గారి వారసురాలు, దశరథ సుమిత్ర బిడ్డ, మా యావదాస్తికి ఏకైక వారసురాలు నీ కూతురు కాదురా, నా కూతురు. నీకు గాని, మీ అమ్మకి గాని, నీ కూతురికి గాని మా పక్కన నిలబడే అర్హత కూడా లేదు. మావయ్య, దాస్ మావయ్య, నువ్వు ఎవరిని సమర్థించాల్సిన అవసరం లేదురా. మీ రాపితే నేను ఆగను. ఏం జరిగితే అది జరగనే. ఇప్పుడే వెళ్ళి అందరికి నిజం చెప్పేస్తాను. అమ్మకి ఆపరేషన్ అయ్యే వరకు ఈ నిజం అమ్మకి తెలియకూడదు. నువ్వు కూడా వీళ్ళలాగే మాట్లాడుతున్నావేంటమ్మా? జోష్న పారిజాతం గారికి మనకి నిజం తెలిసిందని తెలిస్తే ఎవరికైనా ప్రమాదం కలిగించొచ్చు. నువ్వు కూడా భయపడుతున్నావా? అమ్మ గురించి ఆలోచించు నాన్న. ఇప్పుడు ఎవరైనా వచ్చి సౌర్య నీ కూతురు కాదు అంటే నాకెలా ఉంటుంది? భరించగలనా? వదులుకోగలనా? జోత్స్న మంచిది కాదు కదా. నువ్వు అమ్మ తరఫు నుంచి ఆలోచించు నాన్న. నేను నీ గురించే ఆలోచిస్తున్నానమ్మా. అయితే నా మాట విను నాన్న. నువ్వు ఈ నిజం ఎవరికి చెప్పడానికి వీల్లేదు. నన్ను నువ్వు ఆపలేవమ్మా. నా మాట విను నాన్న. నన్ను వెళ్ళనివ్వమ్మా. నువ్వు నిజం చెప్పావంటే నేను చచ్చినంత తొట్టే. నేనే చెప్పేంత వరకు నువ్వు ఈ నిజం ఎవరికి చెప్పకూడదు. చెప్తే నీకే కూతురు ఉండదు నాన్న. ఏంటమ్మా ఇది? నీ చుట్టూ నువ్వే గీత గీసుకుంటావా? నీ కష్టాల్ని నువ్వే పెంచి పోషిస్తావా? ఇంకా అజ్ఞాతంలో ఎన్నాళ్ళుంటావమ్మా? ఇంకా ఈ కష్టాలు ఎన్నాళ్ళు పడతావు? మనం ఇప్పుడు చేయాల్సింది నిజాలు తేల్చడాలు కాదు మావయ్య, అత్తను కాపాడుకోవడం. అన్నిటికీ నిజం చెప్పడమే పరిష్కారం. నువ్వు నీ కూతురు గురించి ఆలోచిస్తున్నావు కానీ అత్త గురించి ఆలోచించట్లేదు మావయ్య. నేను అందరి గురించి ఆలోచిస్తున్నాను. అందరికంటే ఎక్కువ కష్టాలు పడింది నా కూతురేనా. అది కూడా నా కళ్ల ముందే కష్టాలు పడింది. ఇక నేనెందుకు ఊరుకుంటాను? ప్లీజ్ నాన్న, ఒట్టు దాటి వెళ్ళావో అదే నిజమవుతుంది. ఇప్పుడు మనం వెంటనే చేయాల్సింది అమ్మని కాపాడ్డం. అమ్మకేం కాదన్న తర్వాత నా గురించి ఆలోచించు. నీకు నేను ముఖ్యమే కావచ్చు, కానీ నాకు మాత్రం
అమ్మ ముఖ్యం నాన్న. నాకన్నా కూడా నాకు అమ్మే ముఖ్యం. పొట్టు వేశాను, దాటొద్దు నాన్న. ఎవడమ్మా ఈ ఒట్టు కనిపెట్టింది? మనిషిని బలహీనం చేసే మరో రూపం ఉందంటే అదే ఒట్టు. మనకు కనిపించదు, కానీ కట్టేస్తుంది. అడుగు ముందుకు పడనివ్వదు, గొంతు నుంచి మాట బయటికి రానివ్వదు. కంటికి కనిపించని లక్ష్మణ గీతమ్మా ఈ ఒట్టు. దాన్ని నేను దాటే సాహసం చేయలేను, ఎందుకంటే కోరుతుంది. ఒకసారి దూరం చేసుకుంది చాలు, మరోసారి ఏ రకంగానూ దూరం చేసుకోలేను. నీ ఒట్టుకి నేను కట్టుబడే ఉంటానమ్మా. కాని ఒట్టు సముద్రానికి ఒడ్డు లాంటిది. ప్రళయాన్ని ఏ ఒడ్డు ఆపలేదు. నీకు ప్రమాదం జరగనంత వరకే. ఏదైనా జరిగిందో నాలో ప్రళయాన్ని చూస్తారు. అమ్మకి ఆపరేషన్ జరిగి తనకేం కాదని తెలియనంత వరకే మనమందరం ఏం తెలియనట్టే ఉండాలి. దాస్ బాబాయ్, నువ్వు కూడా. వాణ్ణి వదిలేయమ్మా. వాడికి మనకి సంబంధం లేదు. చిన్నింటి వాసాలు లెక్క పెట్టే మనుషులమ్మా వీళ్ళంతా. అన్నయ్య, నన్ను క్షమించన్నయ్య. పోరా. మావయ్య, దాసమావి పరిస్థితి ఏంటో నీకు తెలిసి కూడా తన్నెలా తప్పు పడతావు? నిజం తెలిసినప్పుడు నాతో చెప్పాలి కదా. నాతో చెప్పాడు, నేనే చెప్పొద్దన్నాను. అంతకుముందు చెప్పి ఏం చేయాలి? దీప్ ఎక్కడుందో తెలియదు. తనకి గుర్తుంది కుబేర్ గారి మొహం ఒక్కటే. ఇంట్లో ఫోటో చూసి గుర్తుపట్టాడు. నిజం చెప్పాలని ప్రయత్నించి కూతురు చేతిలో చావు అంచుల దాకా వెళ్ళొచ్చాడు. తర్వాత నాకు చెప్పాడు, ఇంటి పరిస్థితులు బాలేవని ఆపేశాను. మూడోసారి ప్రయత్నం చేశాడు. జోస్న కిడ్నాప్ చేసింది. చెట్టి జ్యోత్స్న కిడ్నాప్ చేసిందా? అక్కడి నుంచి తప్పించుకుని వచ్చాడు. దాసమావికి నువ్వు సొంత అన్నయ్య. ఒకవేళ నీకు తమ్ముడున్నా కూడా నేనెంతలా ప్రేమించడం మావయ్య. దాసమావిని తప్పు పట్టడం అంటే మంచితనాన్ని తప్పు పట్టడమే. ఎందుకంటే పారిజాతం అమ్మమ్మ దాసమావయ్యకి ఏది చెప్పి చేయలేదు. మావయ్య ఏదో భయంతో నీతో చెప్పుకోలేకపోయాడు. తర్వాత వైజాగ్ వెళ్ళిపోయాడు. నాకు అన్యాయం జరిగింది కదా. అన్యాయం నీకే కాదు మావయ్య, దాస్ మావయ్య కూడా జరిగింది. వీడికేం జరిగిందిరా? పారిజాతం అమ్మమ్మ కూతుర్ని నీకే కాదు మావయ్య, దాస్ మావయ్య కూడా దూరం చేసింది. నీ కూతురు నీ దగ్గర లేదు, మావయ్య కూతురు మావయ్య దగ్గర లేదు. నువ్వంటే ఈ భారాన్ని అరగంట నుంచే మోస్తున్నావు. కానీ దాస్ మావయ్య ఈ కథ మొదలైనప్పటి నుంచి ఈ బాధను మోస్తూనే ఉన్నాడు. కూతురు దూరమైందన్న బాధ నీకే కాదు మావయ్య, దాస్ మావయ్య కూడా ఉంది. పారిజాతం అమ్మమ్మ కన్నవాడికి కూడా అన్యాయమే చేసింది. అన్నయ్య, నన్ను క్షమించన్నయ్య. నేను చేతగాని వాడిని ఏమీ చేయలేకపోయాను. నువ్వు నేను ఒక తల్లి కడుపును పుట్టకపోయినా నువ్వు నా అన్నయ్యవే అన్నయ్య. అన్నయ్యవే. నేను నీకు లక్ష్మణుని అవునో కాదో తెలియదు, కానీ నువ్వు మాత్రం నాకు రాముడివే. ఈ తమ్ముడు దూరం చేయకన్నయ్య. అన్నయ్య, సారీరా, ఏదో ఆవేశంలో మాట జారాను. ఆవేశం మనిషికి అర్థం చేసుకునే అవకాశం ఇవ్వదు. మావయ్యలు, ఇక ఈ బాధలు వదిలేయండి. ఇక ఆల్ హ్యాపీస్. రండి అందరం దేవుడికి దండం పెట్టుకుందాం. మనందరినీ ఈ విధంగా కలిపిన దేవుడికి థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది. నా కూతురికి నన్ను కల్పించినందుకు ముందు మీ ఇద్దరికి థ్యాంక్స్ చెప్పుకోవాలరా. ఈ థ్యాంక్స్ కూడా దేవుడికి చెప్పుకుందు గాని. పదమావయ్య. అమ్మా దీపా, పదండి. పదన్నయ్య. పద. అల్లుడు, మొత్తానికి అనుకున్నది సాధించాం. ఇంకా చాలా ఉంది మావయ్య, అసలు కథ ఇప్పుడే మొదలైంది. సరే రండి. పద. అమీర్పేటలో ఉన్న మన రెస్టారెంట్కి మంచి ప్రాఫిట్ వస్తుంది మావయ్య గారు. మిగతా వాటికి ఎందుకు రావట్లేదు తేడా గమనించావా? ఆ విషయమే మీతో చెప్పాలనుకుంటున్నాను. నేను ఇంట్లో ఉండి ఎవరేం చేస్తున్నారో అని ఆలోచించే బదులు అత్తింటికెళ్ళి బావ దాసు కలిశారో లేదో చూడొచ్చుగా. అలాగే డాడీ కూడా కనిపించట్లేదు. అకౌంట్స్ చూపించడానికి మావయ్య వచ్చినప్పుడు డాడీ ఎందుకు లేడు? ఏదో జరుగుతుంది. ఎలా తెలుసుకోవాలి? నెక్స్ట్ టైం నుండి నేనే కాస్త కేర్ తీసుకుంటాను మావయ్య గారు. అల్లుడు, నీకు అన్ని బాధ్యతలు అప్పగించేశాను. వీలైనంత త్వరలో కాంచన మనసు మారుతుందన్న నమ్మకం నాకుంది. ఎటొచ్చి నా బాధ నీ కూతురు గురించే. నువ్వు క్షమించినట్టే నీ అల్లుడిని నా మనవరాలు క్షమించలేదా? పిల్లల్ని మనం అర్థం చేసుకోకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారు మావయ్య గారు? నచ్చాడు, పెళ్లి చేసుకుంది. ఆపగలిగానా? నచ్చలేదు, వద్దనుకుంటోంది. ఆపగలనా? నన్ను వాళ్ళ ఇంటి గడప తొక్కొద్దు అన్న నా కూతురే నా ఇంటి గడపలో అడుగు పెట్టడానికి కొంత టైం పట్టింది. ఇది అంతే మావయ్య గారు. కాశీ నాకొద్దన్న నా కూతురే కాశీ నాకు కావాలి అని అంటుంది. కాకపోతే కొంచెం టైం పడుతుంది. అలాగని నా కూతురికి భర్త విలువ తెలియాలని సూటీపోటీ మాటలు మాట్లాడి మనసుని బాధ పెట్టి తనేదో నాకు భారంగా ఉందన్న ఫీలింగ్ కలిగించి, ఒకవేళ నేను అలాంటి పని చేస్తే ప్రేమ కోసం తండ్రిని వదిలేసిన కూతురు పంతం కోసం ప్రాణం వదిలేదని ఏంటి గ్యారంటీ మావయ్య గారు? అవును మావయ్య గారు, ఈ రోజుల్లో పిల్లలు చనిపోవడానికి పెద్ద కారణాలు అవసరం లేదు. వాళ్ళకిష్టం లేని పని చేస్తే చాలు. విలువైన జీవితాన్ని టిష్యూ పేపర్లా నలిపి నాశనం చేసుకుంటున్నారు. నాకంటా పెద్దవాడి వైపే అల్లుడు. నాకున్న వయసు కంటే చాలా మెచ్యూర్డ్ గా ఆలోచించు. నీ మాటలు విన్నాక ఏ విషయంలో కూడా నాకింక ఏ బెంగా లేదు. నా కొడుకు జీవితమే నా గుణపాఠం మావయ్య గారు. వాడి నడవడికే నా మంచితనం. వాడు నాకంటే ఉన్నతంగా ఆలోచించగలడు. వాణ్ణి చూసి నేను ఎలా ఉండాలో నేర్చుకుంటున్నాను అంతే.
ఇక్కడే నిలబడ్డావు. బయటికెళ్ళాలి. ఎందుకు? దాసు బావని కలిసినా మా డాడీ దశరథిని కలిసినా మనం ఇన్ని రోజులు ఆడుతున్న నాటకాలు బయటపడతాయి. నువ్వు సుమిత్ర కూతురువి కదా. అప్పుడు నేను తప్పించుకుంటా, నువ్వు ఇరుక్కుపోతావు. అది నిజమే. ఇన్నాళ్ళు నువ్వు నాకు తోడున్నావనుకున్నాను. ఇప్పుడు నేను ఒంటరిదాన్నైపోయాను. ఏం చేయలేం. నీ నస భరించలేకపోతున్నాను గ్రాని. నువ్వే సుమిత్ర కూతురు అంటే నేను భరించాను కదా. నువ్వు అలాగే భరించాలి. నాకు నువ్వే పెద్ద శత్రువులా తయారయ్యావు. నాది కూడా సేమ్ ఫీలింగ్. ప్లీజ్ గ్రాని, మనం బయటికెళ్ళాలి. ఏదైనా జరిగితే ప్రాబ్లం మొత్తం నాకే. సరే వెళ్దాం పద. వెళ్ళి దాసుగాడెక్కడున్నాడో వెతికి పట్టుకుని బడికి కాస్త జ్ఞానోదయం చెప్పాలి. పారిజాతం ఏంటండి? ఎక్కడికి? జోస్న షాపింగ్ వెళ్దాం అంటోంది. అవన్నీ తర్వాత చూసుకుందాం. అంటే తాత, నాకు కొంచెం ఎమర్జెన్సీ ఉంది. ఏదున్నా నువ్వైతే మీ నాన్న వచ్చేంత వరకు బయటకెళ్ళటానికి వీల్లేదు. ఎందుకు? ఎందుకో నాకు తెలియదు. మీ నాన్న తను తిరిగి వచ్చేంత వరకు జ్యోత్స్నాన్ని ఎక్కడికి పంపించొద్దని నాతో చెప్పాడు. ఎందుకండి? తెలీదని చెప్పాను కదా. దశరథ్ ఎక్కడికి వెళ్ళాడు? తెలీదు. ఏం తెలియకుండా ఎందుకు ఆపాలి? పారిజాతం, ఆగమంది నిన్ను కాదు, ఆపుతున్నది కూడా నిన్ను కాదు. పారిజాతం అన్నారుగా. ఎక్కడికి అని అడిగాను. కావాలంటే నువ్వు వెళ్ళొచ్చు. సరే, నేను బయలుదేరుతాను మావయ్య గారు. సరే శ్రీధర్. వస్తాను అత్తయ్య గారు. వస్తాను మేనకోళ్ళ. అమ్మ జ్యోత్స్న, మీరు లోపలికి వెళ్ళండి. మీ తాతే నీకు యముడు. దాటిపోలేవు. అక్కడ దీపా బావ గుడికెళ్లారు. ఇక్కడ డాడీ ఎక్కడికి వెళ్ళాడో తెలీదు. దాసు పరిస్థితి ఏంటో తెలీదు. సాయం చేయొచ్చుగా. మీ తాత పోనివ్వడం లేదు కదా. నువ్వు వేస్ట్ గ్రాని. ఛీ! పూజారి గారు, చెప్పండి. నా కూతురు అల్లుడి పేరు మీద స్వామివారికి అర్చన చేయించండి. పేర్లు చెప్పండి. నా కూతురు దీప. దీపా నామధేయస్య. నా అల్లుడు కార్తీక్. కార్తీక్ నామధేయస్య. నా కూతురు కడుపులో పెరుగుతున్న బిడ్డ కూడా క్షేమంగా ఉండాలని అర్చన చేయించండి. అన్నయ్య మొహంలో ఈ సంతోషం చూడాలని ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్నాను. అయినా నేను ఎంత ఆరాటపడితే మాత్రం ఏం ఉపయోగం? ఏది ఎప్పుడు జరగాలో అప్పుడే జరగాలి. అవును దాసు, ఈ తండ్రికి ఇన్నాళ్ళకి తెలిసింది. ఇక తల్లికి ఎప్పుడు తెలుస్తుందో. అందరికీ తెలిసే రోజు దగ్గరలోనే ఉందన్నయ్య. ఆ రోజు కోసమే ఎదురు చూస్తున్నాను దాసు. బావా, ఏంటిపా? నాన్న సంతోషంగా ఉన్నాడు. పూర్తి వివరాలు తెలుసుకోను. కానీ ఈ కూతురు తల్లి కోసం ఏం చేయబోతుందో తెలిస్తే. కడుపులో బిడ్డ గురించి మాట్లాడుతున్నావా? అక్కడ అర్చన జరుగుతోంది. ఈ కడుపులో ఉన్న బిడ్డ క్షేమంగా ఉండాలని, ఇది క్షేమంగా ఉండదని మనకి మాత్రమే తెలుసు. ఇప్పుడే చెప్తాను. వద్దు బావా. ఎందుకు? కూతురు ఎవరో తెలిసిందన్న ఆనందంలో ఉన్నాడు. ఇప్పుడు ఆ కూతురు తన కన్న తల్లి కోసం తన కడుపులో బిడ్డని వదులుకోవడానికి సిద్ధపడిందని తెలిస్తే తట్టుకోలేడు. తెలియకుండా ఎన్నాళ్ళు దాస్తాం? చెప్తూ గాని, కానీ ఇప్పుడే వద్దు. కొన్ని ఆలస్యం చేసే కొద్దీ వాటి మీద మనం పెంచుకున్న ఆశల్ని వదులుకోవటం కష్టం అవుతుంది దీపా. అలా అని వెంటనే బాధ పెట్టలేం కదా. అమ్మా దీప, రామా. అల్లుడు రా. మంతులు గారు, అయ్యా. నా కూతురు నా అల్లుడు. వీడు నా మేనల్లుడే. వీణ్ణి అల్లుడిని చేస్తానని నా చెల్లి నా కూతురు పుట్టక ముందే మాట తీసుకుంది. ఇది నా మేనకోడలు కాదన్నయ్యా, నా కాబోయే కోడలు. నీ కూతురు పుడితే నా కొడుక్కిచ్చి పెళ్లి చేస్తానని ఈ చెల్లికి మాటిచ్చా. ఆ మాట నా అల్లుడు నిజం చేశాడు. మావయ్య, మనం ఇంటికెళ్దాం పద. పూజారి గారికి చెప్పుకుంటే దేవుడికి చెప్పుకున్నట్టేరా. ఇక నా ఆనందాన్ని దేవుడితో తప్ప ఇంకెవరితో చెప్పగలను? దాసు, ఆ? పద మనం వెళ్దాం. మీరు వెళ్ళండి అన్నయ్య, నాకు వేరే చిన్న పనుంది. సరే దాసు, జాగ్రత్త. నిజం నీకు తెలిసిపోయింది కదన్నయ్య. ఇక నేను ఏమైపోయినా పర్వాలేదు. లేదురా, అందరూ క్షేమంగా ఉండాలి. ఎవ్వరికీ ఏమీ జరగకూడదు. అమ్మా దీప, మన ఇంటికి వెళ్దాం పదమ్మా.